ఓం శాంతి. హద్దు వైరాగ్యం ఎప్పుడూ రావడం లేదు కదా! బేహద్ వైరాగ్యమైతే ఉండాల్సిందే. అందరూ యజ్ఞసేవ బాధ్యతనైతే తీసుకున్నారు. ఇప్పుడు కేవలం మనమందరము ఒక్కటే. మనందరి పని ఒక్కటే అని ప్రత్యక్షంగా కనిపించాలి. ఇప్పుడు ఒక రికార్డు తయారు చేయాలి. అది ఏంటి? అది నోటి ద్వారా వచ్చిన మాటల రికార్డు కాదు. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకునే రికార్డు. ఈ రికార్డు తరువాత నలువైపులా మ్రోగుతుంది. గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. చిన్నవారికి కూడా గౌరవం ఇవ్వాలి, పెద్దవారికి కూడా ఇవ్వాలి. ఈ రికార్డు ఇప్పుడు వెలువడాలి. ఇప్పుడు నలువైపులా ఈ రికార్డు అవసరముంది. సేవాధారీలు ఏ స్థానం యొక్క సేవాధారీలు? మహాయజ్ఞం యొక్క సేవాధారులము అనైతే బాగా తెలుసు కదా! మహాయజ్ఞం యొక్క సేవాధారీలకు యజ్ఞము నుండే ప్రసాదం లభిస్తుంది. యజ్ఞ ప్రసాదానికి చాలా మహత్వం ఉంటుంది కదా! లౌకికంలో కూడా ప్రసాదం లభించే వారిని మహాత్ములు, భాగ్యవానాత్మలు అని అంటారు. అందరికీ ప్రసాదం లభించదు. భాగ్యవంతులకు లభిస్తుంది. ఇది మహాయజ్ఞం యొక్క ప్రసాదం. మహాప్రసాదం ఏంటి? సదా సంపాదన జమ అవ్వడం. సర్వ ఖజానాలు ప్రాప్తించడమే మహాప్రసాదం. ఎందుకంటే చూడండి, ఇక్కడ యజ్ఞ సేవ చేయడం వలన అన్నిటికంటే శ్రేష్ఠ ఖజానాలు ఏవైతే ఉన్నాయో, శక్తుల యొక్క, సుఖము యొక్క, శాంతి యొక్క ఖజానాలు అనుభూతి అవుతాయి కదా! ఇదే యజ్ఞ ప్రసాదం. ఈ ప్రసాదం ద్వారానే సదా ప్రసన్నంగా కూడా ఉంటారు. మరియు ఇక ముందు కూడా సదా ప్రసన్నంగా ఉంటారు. కాబట్టి అన్నిటికంటే పెద్ద ఖజానా లేదా ప్రసాదం ప్రసన్నత యొక్క ప్రాప్తి. ఇక్కడ ఉన్నప్పుడు సదా ప్రసన్నంగా ఉన్నారు కదా! ఏ రకమైన వాతావరణంలోనైనా ప్రసన్నంగా ఉండేటువంటి అభ్యాసిగా అయిపోయారు. వాతావరణం మిమ్మల్ని దాని వైపుకి ఆకర్షించకూడదు. మీరు వాతావరణాన్ని పరివర్తన చేయాలి. ఇదే మహావీరుల గుర్తు. మరి మీకు మహాప్రసాదం లభించింది అని అనుకుంటున్నారా? మహాప్రసాదం తీసుకునేవారు మహాన్ భాగ్యవంతులు. ఎంతమంది ఆత్మలకైతే సేవ చేశారో, ఆ సర్వ ఆత్మల శుభ భావనలు మీకు ఆశీర్వాదాల రూపంగా అయ్యాయి. మరి ఎంతమంది ఆత్మల ఆశీర్వాదాలు లభించి ఉంటాయి మీకు? సర్వశ్రేష్ఠ ఆత్మల ఆశీర్వాదాలు అనేక జన్మలకు సదా సంపన్నంగా చేస్తాయి. మరి అందరి ఆశీర్వాదాలు తీసుకున్నారా? సదా రాజయుక్తంగా అంటే రాజీగా ఉన్నారా? ఎప్పుడూ సేవలో కోపం తెచ్చుకోలేదు కదా! సదా రాజీగా ఉండాలి. ఎవరైనా కోపగించుకున్నా అంటే ఎవరైనా బాధపెట్టినా బాధపడకూడదు. ఎవరైనా మీ పైన కోపగించుకున్నా మీరు కోపగించుకోకూడదు. ఎందుకంటే ఎవరికైతే ఇది వెరైటీ వృక్షము అన్న రహస్యం తెలుస్తుందో వారు ఎప్పుడూ కోపగించుకోరు. అనగా బాధపడరు. కోపగించుకోవడము అంటే ఈ రహస్యాన్ని తెలుసుకోకపోవడము. కాబట్టి అందరూ రాజయుక్తులు. సేవ చేయడానికి అవకాశం దొరకడం అంటే లాటరీలో అదృష్ట సంఖ్య అంటే లక్కీ నంబర్ తెరుచుకోవడము. సేవాధారీలు అంటే అదృష్ట సంఖ్య అంటే లక్కీ నంబర్ కలిగినవారు. అదృష్ట సంఖ్య అంటే లక్కీ నంబర్ కదా! లక్కీ నంబర్ చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అలాగే లక్కీ నంబర్‌లో సర్వశ్రేష్ఠ ప్రాప్తి ఉంటుంది. లక్కీ నంబర్ అంటే స్వయం లక్కీగా అవ్వడము. ఓం శాంతి.